అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ధనియాల కారపొడి చేస్తున్నాను. ఇది కారం కారంగా ఉప్పుగా భలే బాగుంటుంది. ఇడ్లీలోకి, దోశల్లోకి, అలాగే ఉప్మాలు కూడా పైన చల్లుకుని తింటే చాలా బాగుంటుంది. సరే, మరి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1/2 కప్పు పల్లీల్ని వేయించి పక్కన పెట్టాను. అలాగే 1/2 కప్పు నువ్వుల్ని కూడా, తెల్ల నువ్వుల్ని కూడా వేయించి పక్కన పెట్టాను. ఇప్పుడు 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు మినప్పప్పు రెండు కలిపి 1/2 కప్పు అయ్యాయి. ఇప్పుడు వాటిని వేయిస్తున్నాను నేను. ఈ పప్పులవిని లో ఫ్లేమ్లో పెట్టి ఓపిక్గా వేయించుకున్నామంటే చక్కగా దోరగా వేగుతాయి. 4-5 వెల్లుల్లిపాయ రేకల్ని సన్నగా చిన్న ముక్కలుగా తరిగి ఈ పప్పులతో పాటే వేయిస్తున్నాను. ఈ పప్పులు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో నేను 1/2 కప్పు ధనియాలు, 1/4 కప్పు జీలకర్ర వేసి వాటితో పాటే వేయిస్తున్నాను. అలాగే 1 టీ స్పూను మిరియాలు, కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు మీరు ఇంకా చాలా వేసుకోవచ్చు. నా దగ్గర ఈరోజు ఇంతే ఉంది, సో ఇంతే వేస్తున్నాను. తర్వాత సుమారుగా ఒక 10 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. కావాలనుకుంటే ఎండుమిరపకాయలని ముక్కలుగా గిల్లి వేసుకోవచ్చు కూడాను. సో మొత్తం అన్నీ కూడా పొడిగానే వేస్తున్నాను. దీంట్లో నూనె వేసుకోవాల్సిన అవసరం లేదు. చూసారా, ఈరోజు నేను చింతపండు వేయకుండా చేస్తున్నాను. చింతపండు వేయకుండా కూడా బాగుంటుంది. అదొక టేస్ట్ వస్తుంది, ఇదొక టేస్ట్ వస్తుంది. సో మీరు ఇప్పుడు ట్రై చేయకపోతే కనుక ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. కమ్మగా ఉంటుంది. నువ్వుపప్పు, పల్లీలు కూడా వేస్తున్నాను కదా, చాలా కమ్మగా ఉండి కారం కారంగా ఉప్పుగా కమ్మగా ఉంటుందన్నమాట. ఆ పులుపు ఒకటి కనిపించదు, బాగుంటుంది. ఇది కూడా చాలా టేస్ట్. సో కాబట్టి మీరు ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూడండి. ఒకవేళ మీరు చింతపండు వేసుకునేటట్టయితే కనుక చింతపండు పేస్ట్ కాకుండా పొడిగా ఉండే చింతపండుని ఇప్పుడు దీంట్లోనే వేసేసి వీటితో పాటు వేయించేస్తే అది కూడా కొద్దిగా వేగిపోతుంది అనమాట. అప్పుడు అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇవి చూడండి, మాడిపోకుండా అన్నీ చక్కగా వేగాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లారనిస్తాను. చల్లారిన తర్వాత అప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇవన్నీ బాగా చల్లారాయి. ఇవన్నీ గ్రైండర్ జార్లోకి తీసుకుని వీటికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని మనం ముందు వీటిని గ్రైండ్ చేసుకున్నాం. తర్వాత పల్లీలు, నువ్వుపప్పు గ్రైండ్ చేద్దాం. చిన్న గ్రైండర్లో 2 బ్యాచ్లుగా గ్రైండ్ చేస్తున్నాను వీటిని. ఈ స్పైసెస్, పప్పులు గ్రైండ్ చేసేయడం అయిపోయిన తర్వాత నువ్వుపప్పు కూడా తీసుకుని నువ్వుపప్పు కూడా గ్రైండ్ చేసాను. దాని తర్వాత పల్లీలు. నువ్వుపప్పు బాగా మెత్తగా కాకుండా కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేశాను, బాగుంటుందని. ఇప్పుడు ఇదే జార్లో పల్లీలు వేస్తున్నాను. పల్లీలు వేసినప్పుడు కొద్దిగా పల్స్ చేసినట్టుగా చేసామంటే అది మెత్తగా నూనె బయటకు వచ్చేలాగా గ్రైండ్ అయిపోకుండా కొంచెం పొడి పొడిగా బాగుంటుందన్నమాట. పలుకుండి బాగుంటుంది. పల్లీలు, నువ్వుపప్పు వేసాం కదా, భలే కమ్మటి వాసన వస్తూ చాలా బాగుంది. కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేసాను. ఒకవేళ మీకు వద్దనుకుంటే మానేయచ్చు. ఇదండి చింతపండు లేకుండా ధనియాల కారపొడి. చాలా చాలా బాగుంది, టేస్టీగాను. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, ఉప్మాలోకి కూడా భలే బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి. ఆ తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వడం మర్చిపోకండి. అలాగే నా ఇంగ్లీష్ ఛానల్లో కూడా చూడండి, అక్కడ కూడా చాలా మంచి రెసిపీలు ఉన్నాయి. వాటిని కూడా మీరు ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోలో.